అసలు పప్పు నానబెట్టకుండా, గ్రైండర్‌కి వేయకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా వేసుకునే ఈ రవ్వ వడల టేస్ట్ అయితే చాలా బావుంటాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. ముందు 2 కప్పుల వాటర్, రుచికి సరిపడా సాల్ట్, 1 కప్పు బొంబాయి రవ్వని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కనుంచుకొని ఆయిల్ రాసుకొని పిండి పిండిలాగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ చేతికి రుద్దుకుంటూ మనం వీడియోలో చూపించిన విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేసుకుంటే అన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయండి. ఈ వడలన్నీ కూడా ఒకే షేప్లో వచ్చేలాగా చేసుకొని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడలన్నిటిని కూడా రెండు వైపులు మిక్స్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మన ఇన్స్టంట్ రవ్వ వడలైతే రెడీ అయిపోతాయి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.